హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ శ్రీరామనవమి అయితే చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. నేనైతే బాగా చేసుకున్నానండి పండగంతా కూడాను. నేనైతే ఎలా చేసుకున్నానో, వంటలు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే నేనంతా సింపుల్గానే వంటలు చేసుకున్నానండి. ఎందుకంటే మనము శ్రీరామనవమికి నైవేద్యంగా పెసరపప్పు, పానకము, మజ్జిగ అన్నీ పెట్టారు కదండి. పిల్లలంతా దాంతోనే ఫుల్గా తినేస్తారండి. అది అందుకని చెప్పి నేనైతే సింపుల్గా లెమన్ రైస్, పొంగల్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే స్వామికి మనము స్వీటు హాట్ కంపల్సరీ చేసి పెట్టాలి కాబట్టి నేనైతే ఆ రెండు చేసుకుంటున్నాను. చిత్రాన్నానికి అయితే రైస్ అంతా ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇంకా పోపు వేసుకున్నాను అని చెప్పి ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే ఆవాలు వేసేసుకుంటున్నానండి. జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఆవాలండి. నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా పిల్లలు చెప్పాను కదండి, పానకాలు అవి చూస్తే ఎక్కువ అవే తాగుతారు పిల్లలు. అందుకని చెప్పి నేను అదే సింపుల్గా వంట చేసుకుంటున్నాను. శనగపప్పు అండి, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకున్నాను. నేనైతే లెమన్ రైస్ చేసుకుంటున్నానండి. మన ఉగాది పండగకి అయితే పులిహోర చేసుకున్నాను. ఇంకా పిల్లలు లెమన్ రైస్ చేసుకుందామని అడిగారు. సరే అనేసి ఇదే చేస్తామని చేస్తున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. అలాగే శనక్కాయ విత్తనాలండి. పిల్లలు ఏదైనా ఇష్టంగా చెప్పినవే చేస్తే ఇష్టంగా తింటారండి. అందుకని వాళ్ళని అడిగే ఎక్కువ చేస్తానండి నేనైతే. కాకపోయినా అడగకుండా చేసినా కూడా పిల్లలైతే తింటారండి, ఇబ్బంది లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను సన్నగా తరిగేసి. ఈజీగా అయిపోతుంది. ప్లస్ మనకి ఇదైతే లెమన్ రైస్ అయితే మనకి ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇది చేసుకున్నాను. దేవుడికి నైవేద్యాలన్నీ చేసేటప్పటికి సుమారు టైం అయిపోయిందండి. 11 అయిపోయింది అప్పటికే. అంటే ఇంట్లో పనంతా కూడా చేసుకోవాలి కదండి మనం లేడీసే. అన్ని పనులన్నీ చేసుకొనేసి ఇంకా శ్రీరామనవమి పండుగ అని చెప్పి ఇంకా బయటికి ఎక్కడన్నా వెళ్దామనేసి సింపుల్గా వంట చేసేసి గుడికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నానండి. ఇంగు వేసేసుకున్నాను. అలాగే కళ్యాణం జరుగుతుంది కదండి ఇక్కడ చుట్టుపక్కల రామాలయం టెంపుల్స్లో. అందుకనేసి గుడికి వెళ్దామనేసి సింపుల్గా వంట చేసి పెట్టేసి వెళ్ళిపోతే దేవుడికి చేసేసి ఈజీగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. బాగా వేగిపోయినాయండి శనక్కాయ విత్తనాలు కూడాను. నేనైతే వైట్ రైస్ చేసేసి బాగా ఫ్యాన్ కింద పలచంగా ప్లేట్లో వేసేసి ఏదైనా బౌల్లో అయినా వేసేసి పలచంగా ఆరబెట్టేసుకుంటానండి. ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది రైస్ కూడా. ఈ పోపంతా కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పండగలు అంటేనే చాలామంది ఎక్కువ వంటకాలు చేసేసుకొని చాలా పడేస్తుంటారండి. నేనైతే కూడా ఫస్ట్లో అలాగే చేసేదాన్నండి. కానీ ఇప్పుడు పిల్లలు ఎవ్వరు ఏం తినట్లేదండి. చాలా పడేయడానికే పడేస్తారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు సింపుల్గా వంట చేసుకోవడం మేలు అనిపిస్తుందండి నాకైతే. ఈవినింగ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదైనా స్నాక్స్ తింటారు. ఇంకా అన్నం అనేది తినరండి. నైట్ అయిపోయేటప్పటికి కొందరి ఇళ్ళల్లో అయితే టిఫిన్స్ అడుగుతారు పిల్లలు. అందరిలో మా ఇంట్లో కూడా అంతేనండి. కాకపోతే అన్నం అదే మిగిలితే ఇంకా అదే అడ్జస్ట్ చేసి చెప్పి పెట్టేస్తాను. లెమన్ అండి, లెమన్ పిండేసుకుంటున్నాను. కారం అయితే పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపోతుందండి. ఇంకా నేనైతే మామూలుగా కొద్ది కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటాను. ఈసారి మీకు లెమన్ రైస్ కారంగా ఎలా చేయాలనో నేను ప్రిపేర్ చేసి వీడియో పెడతానండి కంపల్సరీగా. చూడండి ఇలా కలిపేసుకున్నాను. నేనైతే పొంగల్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఏదైనా స్వీట్ చేస్తాం, పాయసం చేస్తాం అనుకున్నాను. కాకపోతే మా పిల్లలు పొంగల్ అడిగారు. సరే అని చెప్పి పొంగల్ చేశానండి. బెల్లం పొంగల్ చేశాను. అది కూడా కుక్కర్లో పెట్టేశానండి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇది కలిపేసుకునేసి నెక్స్ట్ దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
నెక్స్ట్ అదండి పొంగల్ కూడా అంతా చేసి పెట్టేశాను. దీంట్లో మనం పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే పాలే వేసి చేస్తాను. లైట్గా వాటర్ కూడా వేస్తానండి. ఇందులోనే బెల్లం వేసేసుకుంటున్నాను నేను. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేశానండి శనగపప్పు వేసేసి. చూడండి గ్లాస్ పాలు వేసుకున్నాను. కాకపోతే నైవేద్యం పెట్టని పాలే వేయాలండి, ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పొంగలి. నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా సరిపడా నేనైతే అందాజుగా వేసుకుంటానండి. ఈసారి మీకు కొలతలతో ఎలా చేయాలనో చక్కెర పొంగలి, బెల్లం పొంగలి నేను చూపిస్తాను. చాలామంది దీన్ని చక్కెర పొంగలి అంటారు, కొంతమంది బెల్లం పొంగలి అని కూడా అంటారు. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. నేనైతేను స్వీట్ ఎక్కువే వేసుకున్నానండి, పిల్లలు ఇష్టంగా తింటారని. కొంతమంది తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. దీంతోపాటు కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి ఈ బెల్లం అనేది ఈజీ కరిగిపోతుందండి, వేడికే కరిగిపోతుంది. అయినా లైట్గా వాటర్ వేసేసుకొని మనం కలిపి పెట్టేసుకుంటే సిమ్లోనే మనం కొద్దిసేపు అయ్యాక గట్టిపడిపోతుందండి బెల్లం అంతా కరిగిపోయి. ఇందులోకి నేనైతే నెయ్యితో జీడిపప్పులు వేసేసి వేయించి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటానండి. అవి లాస్ట్లో కలిపేస్తాను. చక్కెర పొంగల్లో కూడా మనం జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసేసి లాస్ట్లో జీడిపప్పు వేసుకుంటానండి నేనైతే. మేమైతే పండగకు ఇలా సింపుల్గా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు అయితే నేను అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా కరిగిందా లేదా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. కళ్యాణానికి వెళ్తే ఇంకా టైం అయితే అయిపోతుంది. అక్కడ ఇంకా మనకి ఎండలు అసలు ఏం తినలేమండి, చాలా ఎండలు ఉన్నాయి అసలుకి. అందుకని నేను లెమన్ జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో కలిపి పెట్టేసి వెళ్తున్నాను. బయట కాసేపు అయ్యాక మా ఆయన బయట పెట్టేస్తారు. పిల్లలు ఫ్రిడ్జ్లో తాపిస్తే జలుబు చేస్తుందని చెప్పి బయట పెట్టి 1/2 అవర్ తర్వాత మళ్ళీ తాగిస్తానండి ఏదైనా కూడాను. నేనైతే జీడిపప్పులు అన్నీ వేసి నెయ్యిలో వేయించి పెట్టేసుకున్నానండి. అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటానండి. లాస్ట్లో బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసి వేసేసుకుంటే ఇంకా మనం దింపి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. పానకం అని కూడా చేసి పెట్టేశాను. ఇంకా దేవుడికి దీంతో పాటు నైవేద్యం పెట్టేసేయాలండి. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది వంట అనేది. ఈ పొంగల్ ఉడికే లోపల, బెల్లం కరిగే లోపల అలా జీడిపప్పు నెయ్యి వేయించి పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ వేసేసాక సర్వ్ చేసుకోవడమే అండి. దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా పిల్లలకి ఇచ్చేస్తానండి. కొంతమంది అయితే ఇంకా కూడా ఐటమ్ చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండి. చాలా బాగా ఓపిక ఉండాలి. నాకైతే అసలుకి ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా స్కూల్కి వెళ్ళకుండా సెలవులు కాబట్టి రచ్చరచ్చ చేసేస్తున్నారు ఇంట్లో. ఇంకా పిల్లలని ఏం చెప్పినా వినరు, టీవీలు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అలాగే యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను నేను. మనం యాలకుల పొడి కొద్దిగా వేస్తే మనం దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. పాయసానికి కానీ ఈ పొంగలికి కానీ మనం యాలకుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పులన్నీ నేనైతే వేయించి పెట్టేసుకున్నాను, ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఓన్లీ జీడిపప్పు ఒకటే వేయించి పెట్టాను నెయ్యిలో. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈసారి నేను వీడియోలో ఎలా పొంగల్ ప్రిపేర్ చేయాలి మీకు చేసి చూపిస్తానండి. వీడియో కంపల్సరీగా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇలా అయితే నేను చిత్రాన్నము, పొంగలి, పానకము, మజ్జిగ, వడపప్పు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మాకైతే ఇలాగే పెడతా అంటారు మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు, అందుకే నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా వంటలు ఇంకా ఎక్కువ చేసిండొచ్చు కానీ నాకు పిల్లలు అనేది పడేస్తారని చెప్పి నేను తక్కువనే చేసుకున్నాను. స్వామికి నైవేద్యానికి అయితే సరిపడా పెట్టుకున్నానండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.